నా తమ్ముడిని చంపిన వాడిని చంపేదాకా నేను నిద్రపోను. కొంచెం తేడా వచ్చినా ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నువ్వే పోతావు. ఈ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవటం అంత మంచిది కాదు. వాడిని వెతికి పట్టుకునే పని ఇంకెవరికైనా అప్పగించు. అవును, ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయలేం. ఇలాంటి పనులు చేయడానికి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు సార్. ఎవడు వాడు? ఎప్పటికైనా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు మానే. శుభం. అది శుభం కాదు, మంచిది. ఓ మంచిది. ఓకే, ఇదిగోనా వీడినే మనం పట్టుకోవాల్సింది. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వే. జగదాంబ జానీ లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టక ఎక్కడి నుంచి అమ్మంటావు? కామోష్. పవర్ స్టార్ కి సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తే వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. వెళ్ళు. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం, ప్లీజ్ వద్దురా వద్దురా. రై, నన్ను వదలరా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అయినా మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడురా. ఏమైంది తమ్ముడు? అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్ కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. జస్ట్ వెయిట్ వెయిట్. Come on, give me something. ఎవరా మీరంతా? వెతకండి రా, అంగుళంగుళం వెతకండి. వెళ్ళండి. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి థియేటర్కి వెళ్ళి చూడటం, 2 పైరసీ చేసి చూడటం. మేము మొదటి దారిని ఎంచుకున్నాం, నువ్వు రెండో దారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడరా. ఒక్కసారి. సినిమా రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్లు ఎలా వస్తున్నాయో తెలియదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నాం. కుదిరితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, లేదంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చో. కానీ మేమున్నామని గుర్తించు. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎక్కడ పిసకాలో తెలిసినోడే గొప్పోడు. దీంతో థియేటర్ మేనేజర్
మనకి టికెట్స్ ఇవ్వడనే భయం లేదురా, తీరిపోయింది. రేయ్ కాల్చేయండి రా. ఓకే అన్న. చెప్పింది గుర్తుంది కదా? లోపలికి వెళ్ళి ఏం చేయాలి? హ్యాట్స్ ఆఫ్ అనాలి. హ్యాట్స్ అప్ కాదురా, హ్యాండ్స్ అప్ అనాలి. అర్థమైంది బాస్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆ కుర్రాన్ని పట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వస్తారు, అంతే కదా బాస్? ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్. గో అహెడ్. ఓకే బాస్. అరే ఇట్రా. బాస్ మీరేంట్రా లైన్ లో నిలబడ్డారు? మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి వచ్చామా? కాదు బాస్, ఆ కుర్రాడు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో ఉన్నాడు. వాడు వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దామని. అంటే సీసీ కెమెరా బాగా పైన వైర్ కట్ చేయలేకపోయాను బాస్. అమ్మా హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరు కింద పడుకోండి. మీరేంట్రా కింద పడుకున్నారు? మీరేగా బాస్ అందరినీ కింద పడుకోమన్నారు. అందరంటే మీరు కాదురా, నా ఉద్దేశం మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అని. ఓ మనం కాదా? రే మీరెందుకు నిల్చున్నారా? సార్ మీరే కదా సార్ మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అన్నారు కదా సార్. అందరూ అంటే గన్ను ఉన్నవాళ్ళు తప్ప అని అర్థం. నువ్వేంట్రా, నువ్వెందుకు లేచావు? మీరేగా గన్నున్నాడు తప్ప అన్నారు. నా దగ్గర గన్నుంది. నీకెందుకురా గన్ను ఈ ఏజ్ లో? అందరూ అంటే అందరూ కాదురా, బ్యాంకు దోచుకునే దొంగలు తప్ప అని. మీకు దండం పెడతానురా, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారా? ఎవడరా నువ్వు? లీ బాలీ కబాలీడా. తప్పా బాస్ వాడు మిమ్మల్ని కొట్టాడు బాస్. ఇది పట్టుకోరా. కొట్టలేదురా, ఈగ వాళ్తే దులిపాడు. మనకి కాంపిటీషన్ ఎక్కువైందిరా. ఒక్క లొకేషన్, 4 బుల్లెట్లు, 6 డెడ్ బాడీలు, 8 కత్తిపోట్లు. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఈ తల వెంట్రుక. ఆ వెంట్రుక మీదే సార్. నాదే? అవును సార్. నీకెలా తెలుసు? ఇందాక మీ షర్ట్ మీద పడిందని తీస్తుంటే మీరే లాక్కున్నారు సార్. అదే ఇది? అవును సార్. సార్ ఈ కేసు డీల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఎన్ఐ ఆఫీసర్ వస్తున్నారంట. మిమ్మల్ని అసిస్ట్ చేయమన్నారు. ఇంత చిన్నదానికి ఎన్నయ్యేనా? ఇంకెన్నాళ్ళకి నేర్చుకుంటా సార్. ఈ కేసు చూస్తుంది నువ్వేనా? నేను తప్ప ఇంకెవరికైనా కష్టమే సార్. ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏమన్నా క్లూస్ దొరికాయా? సార్ క్రైమ్ సీన్ అలా చూడగానే అలా పట్టేస్తాను. ఇదెంత సార్ నాకు జుజుబి. జస్ట్ ఏదో ఫ్యామిలీ గొడవలు సార్. ఓ 15 మంది వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వేసారు. 2-3 నెలల్లో పట్టేసుకుంటాను సార్.